కీర్తన గ్రంథము 143వ కీర్తన 10వ మాటను మనం చదువుకుందాం. ఈరోజు నేను చెబుతున్నటువంటి అంశం ఏంటంటే దేవుని చిత్తానుసారముగా నడచుట. మనం చదువుకున్న వాక్య భాగంలో నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. రైట్. మొదటి మాట, దేవుడి చిత్తం అంటే ఏంటి? తీయండి బైబిల్లో ఉన్న వారందరూ కూడా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వాక్యములు బిగ్గరగా ఒకరు చదివి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. బిగ్గరగా హల్లెలూయా. దేవుని చిత్తము ఏంటంటే మొదటి మాట, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానములు కలిగినా కూడా యేసయ్యలో నువ్వేం చేయాలి? సంతోషించాలి. ప్రైజ్ అల్లాహ్. మొదటి మాట, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. రెండవ మాట, ఎడతెగక ప్రార్థన చేయాలంట. ఎడతెగక ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం ఏంటి నీ విషయంలో అంటే సంతోషముగా ఉండడము దేవుని చిత్తం. శ్రమ కలిగింది అని ఏడ్చుకుంటూ పక్కన కూర్చోవడం కాదు, బాధ కలిగిందని ఏడ్చుకుంటూ పక్కన కూర్చోవడం కాదు, ఇబ్బంది ఉందని ఇదిగో నాకు దేవుడు ఏమీ చేయలేదని చెప్పేసి పక్కన కూర్చోవడం కాదు. ఏమున్నా లేకపోయినా కూడా క్రీస్తులో సంతోషించాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషించాలి. బాధ కలిగిందని ఏడ్చి, సంతోషం వచ్చినప్పుడు సంతోషించి, బాధ కలిగినప్పుడు నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు, నాకెందుకు ఇన్ని శ్రమలు, నాకెందుకు ఇన్ని బాధలు, నాకెందుకు ఇన్ని కష్టాలు, నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది అని ఏడుస్తూ కూర్చోకూడదు. యోబును జ్ఞాపకం చేసుకోవాలి. యోబు అంటున్నాడు, ఇదిగో నా జీవితంలో దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు, దేవుడికే మహిమ. హల్లెలూయా. ఏమున్నా లేకున్నా ఆస్తంతా పోయింది. ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, పొలాలు పోయాయి, గొడ్లు పోయాయి, గొర్రెలు పోయాయి, ఒంటెలు పోయాయి, గాడిదలు పోయాయి, కుమారులు పోయారు, సంతానం అంతా పోయింది, అన్ని కూడా పోయాయి. అన్ని కూడా పోయిన వాడికి చాలా మంది అంటారు ఏమనంటే, నిండా మునిగిన వాడికి చల్లే పడుతుందా? చల్లి అంటే ఎలాగా? నిండా మునిగిపోయినా అనేసి నిరుత్సాహంలో ఉంటారు. యోబు అన్నాడు, యోబు దగ్గరికి భార్య వచ్చి అంటుంది, ఇదిగో నీ దేవుడు నీకేం చేశాడు? కొన్ని సమయాలలో, కొన్ని సందర్భాలలో మనవారే మనతో అంటారు, ఏమన్నా తెలుసా, నీ దేవుడు నీకు ఏం చేశాడయ్యా? దేవుడిని నమ్ముకున్నావు, ఇదిగో నీ వ్యాపారం నష్టం వచ్చింది. దేవుడిని నమ్ముకున్నావు, నువ్వు చేస్తున్న పని ఎంతో, ఇదిగో అంతా కూడా నష్టమే కలిగింది. దేవుడిని నమ్ముకున్నావు, ఇన్ని అనారోగ్యాలు, దేవుడిని నమ్ముకున్నావు, ఇన్ని అప్పుల బాధలు, దేవుడిని నమ్ముకున్నావు, ఇంత ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొంటున్నావు, ఎందుకు ఈ బతుకు? ఇంకా దేవుని దూషించు. చనిపోనిందంట భార్య. అన్నవారు బయటి వాళ్ళు కాదండి, ఇంట్లో వాళ్ళే, కట్టుకున్నటువంటి భార్యే. యోబును ఈ మాట అంటే యోబు పలికిన శ్రేష్టమైన మాట, మూర్ఖురాళ్లను మాట్లాడద్దు. నీ దేవుడు నీకు సమృద్ధిగా, దేవుడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు దేవుణ్ణి ఏం చేసావు? పొగిడావు.
నా దేవుడు నాకు ఇన్ని బిల్డింగ్లు ఇచ్చాడు, ఇంత ఆస్తి ఇచ్చాడు, ఇంత అంతస్తు ఇచ్చాడు, ఇంత బలం ఇచ్చాడు అని చెప్పేసి పొగిడినావే. దేవుడు నీకు అంత సమృద్ధిగా ఇచ్చినప్పుడు ఎందుకు సంతోషించావు అనొచ్చు కదా. దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ, అవసరమా నాకు ఇవన్నీ అని దూషించవచ్చు కదా దేవుణ్ణి. ఎందుకు దూషించాలా? ఇస్తే ఒక మాదిరి, ఇవ్వకపోతే ఒక మాదిరా. యోబు పలికిన ఒకే ఒక మాట, నా దేవుడు ఏదిచ్చినా ఏమి లేకపోయినా కూడా నా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు, దేవుడికి మహిమ కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా. సంతోషం దుఃఖము కలిగిన బైబిల్లో వాక్యం ఉంటది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుడి చిత్తం ఏంటి నీ విషయంలో అంటే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండటము దేవుడి చిత్తం. రెండవది, ఏదైనా బాధ కలిగిందా, వేదన కలిగిందా, ఇబ్బంది కలిగిందా, ఏం చేయాలి? కుటుంబం అంతా కలిసి ఎడతెగక ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా, దేవుడి చిత్తం అంటే ఏంటి నీ విషయంలో అంటే ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయములో దేవుడి చిత్తము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటంటే స్తుతులు చెల్లించాలి ప్రతి విషయంలో కూడా. కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లించాలి. అన్న ఎలా చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు అంటే అర్థం ఏంటి? చాలా మంది అంటారు కృతజ్ఞతాస్తుతులు అనగానే మరి ఏదో అంటారు, అది కాదు. కృతజ్ఞతాస్తుతులు అంటే దేవుడు నీకు చేసిన ఏ చిన్న కార్యమైనా సరే ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? దేవా, ఈరోజు నువ్వు ఈ కార్యము చేయకపోతే నేనేమి చేయలేను ప్రభువా, నీ కార్యము నా జీవితంలో జరగాలి. దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకుంటావో అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం అనేది జరుగుతూ ఉంది. ఆ తర్వాత దేవుని చిత్తం అంటే ఏంటంటే అదే 4వ అధ్యాయం 3వ వాక్యం ధ్యానించండి. పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుడి చిత్తము. హల్లెలూయా. రెండవదిగా, దేవుడి చిత్తం అంటే ఏంటంటే జారత్వానికి దూరముగా ఉండాలి. జారత్వానికి దూరముగా ఉన్నట్టయితే నువ్వు దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వాడవుతావు. పరిశుద్ధులు అగుటకే అనగా మీరు పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు పిలిచాడు. యోసేపు జారత్వానికి దూరముగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. ఆ దేశానికి రాజు తర్వాత రాజంతటి వాడిగా మార్చబడ్డాడు. ఆ తర్వాత మరొక మాట చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:4-5 వాక్యాలు ధ్యానించండి. మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అని అది ఎరిగి ఉండుటయే దేవుడి చిత్తము. నీ విషయంలో దేవుడి చిత్తం అంటే ఏంటంటే మొదటిగా సంతోషముగా ఉండుట, ఎడతెగక ప్రార్థన చేయుట, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుడి చిత్తం. రెండవదిగా పరిశుద్ధముగా జీవించుట, జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుడి చిత్తం. మూడవదిగా నీ ఎడల దేవుని చిత్తం ఏంటంటే మన ఘటమును కాపాడుకుంటయే దేవుడి చిత్తము. ఘటము అనగా పాత్ర, పాత్ర అనగా మన జీవితం. మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మన దేవుడి సన్నిధానంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని మనము దేవుడి కొరకు ఖర్చు చేయాలి. దేవుడి సన్నిధానంలో మన జీవితాన్ని, మన యథార్థతను, మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి.
మన జీవితాన్ని, మన యథార్థత మనం ఏ రోజైతే కాపాడుకుంటామో, మన ఘటమును కాపాడుకుంటామో, మన పాత్రను కాపాడుకుంటామో, అప్పుడే దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాం. ఎలీషా దగ్గరికి ఎరుకో ప్రాంత వాసులందరూ వచ్చి, అయ్యా బాబు, ఊరు మంచిదే, ఊరిలో ఉన్న ప్రజలందరూ మంచివారే, కానీ ఊరిలో ఉన్నటువంటి నీళ్లు మంచివి కావయ్యా అని చెప్పారంట. ఏం చెప్పారు? ఊరు మంచిదే, ఊరిలో ఉన్నటువంటి ప్రజలు మంచివారే, కానీ నీరు ఏమైందంటే మంచివి కావు అన్నారంట. అనగానే అక్కడ ఉన్నటువంటి ఎలీషా గారు ఏం చేశారు? ఒక కొత్త పాత్రను తీసుకొని వచ్చి ఆ కొత్త పాత్రలో ఉప్పును వేయంగానే ఆ నీరంతా కూడా మారాను మధురముగా మార్చబడ్డాయంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా. మంచిదే, ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా మంచివారే, నువ్వు మంచోడివే, నీ పిల్లలందరూ కూడా మంచోళ్ళే, నీ ఫ్యామిలీ అంతా మంచి ఫ్యామిలీనే, కానీ ఫ్యామిలీలో ఏం లేదు? దేవుడి చిత్తము లేదు. ఫ్యామిలీలో ఏం లేదు? ప్రార్థన లేదు. ఫ్యామిలీలో ఏమి లేదు? వాక్యము లేదు. ఫ్యామిలీలో ఏమి లేదు? పరిశుద్ధత లేదు. ఈ పరిశుద్ధత లేకపోతే దేవుడి చిత్తాన్ని నువ్వు చేయగలవా? మొదటిగా దేవుడి చిత్తం అంటే ఏంటంటే కృతజ్ఞత, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుడి చిత్తం. రెండవదిగా జారత్వము చేయకుండుట దేవుడి చిత్తం. మూడవదిగా మన ఘటమును కాపాడుకొనుట దేవుడి చిత్తం. దేవుడి చిత్తం అంటే ఈ మూడు మాటలు నేను చెప్పాను. దేవుడి చిత్తమును నెరవేర్చుట వలన కలిగే లాభం ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూద్దాం, దేవుడి చిత్తం చేయాలంటే ఏమి చేయాలి? ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వాక్యం ధ్యానించండి. యెహోవా నీవు లేచి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు. చాలు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచిన వెంటనే దేవుడి చిత్తాన్ని చేయటం అంటే ఏంటో తెలుసా? రెండవదిగా ఆజ్ఞకు లోబడటం. ఏం చేయడం అంట? లోబడటం. దేవుడు చెప్పిన మాట ఏదైనా సరే లోబడాలి. లోబడకపోతే ఆశీర్వాదం లేదు. నీ జీవితంలో లోబడకపోతే దేవుని దీవెన లేదు. లోబడ్డాడు. లోబడిన తరువాత ఏం చేయాలో తెలుసా? దేవుని చిత్తం అంటే ప్రయత్నము చేయాలి. ప్రయత్నము చేయకపోతే దేవుడి ఆశీర్వాదము రాదు. అబ్రహాము లోబడ్డాడు. లోబడిన తరువాత అయ్యా ఇదిగో నువ్వు నీ దేశమును, నీ బంధువులు, ఇంటి వారిని విడిచిపెట్టి నువ్వు నేను చూపించిన దేశంకి వెళ్ళంటే, సరే ప్రభువా వెళ్తానులే, రేపు వెళ్తానులే, ఇదిగో ఈ వారం ఉన్నాక వెళ్తానులే, ఎల్లుండి వెళ్తానులే అనలేదు. ఉన్న స్థలములోనే నీవు ఈ దేశమును విడిచి, నీ బంధువులను విడిచి, నీ తల్లిదండ్రులను విడిచి ఇక్కడి నుంచి వెళ్ళు అనగానే వెళ్ళాడు. ఆశీర్వాదం ఏంటి? నీకు మూయబడిన గర్భం తెరవబడుతుంది అనగానే దేవుడు 25 సంవత్సరాలు వెయిట్ చేశాడంట. 25 సంవత్సరాలు. ఏంటయ్యా, ఒక వారం చర్చికి వచ్చిన వెంటనే దేవుడు గర్భాన్ని నీకు ఇస్తాడు అనగానే రెండో వారం కంత గర్భం ఇచ్చేయాలి దేవుడు, లేకపోతే చర్చికి రాడు మళ్ళా. అవునా? వాగ్దానం ప్రామిస్ చేయగానే వెంటనే దేవుడు కార్యం చేయాలి. చేస్తాడా? అబ్రహాము గారి విషయంలో దేవుడు వాగ్దానము చేసిన
25 సంవత్సరాలు ఎదురు చూశాడు. మనం వెయిట్ చేయగలమా? ఏమయ్యా, వెయిట్ చేయలేమా? వెయిట్ చెయ్యం. మనమైతే ఏదైనా ఒక కార్యము, ఒక మాట చెబుతాం. నాకు 2010వ సంవత్సరంలో మనకు మందిరం లేదు. అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. ఆడ కొద్ది రోజులు, ఈడ కొద్ది రోజులు తిరుగుకుంటున్నాం. అప్పుడు దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు మాట్లాడాడు. నేను నీకు ఒక పెద్ద మందిరాన్ని ఇస్తాను దేవుడు మాట్లాడాడు. నేను అనుకున్నాను అయిపోయింది, వచ్చే సంవత్సరం మందిరం కట్టేస్తున్నాం, అయిపోయింది అనుకున్నాను. గమనించండి బిడ్డలారా, దేవుడు ఈ మందిరాన్ని ఇవ్వడానికి సరిగ్గా 10 సంవత్సరాల కాల వ్యవధి పట్టింది. ప్రైజ్ ది లార్డ్. ఎదురు చూపు. అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూచిన తరువాతనే దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తాడా లేదా, దేవుడి చిత్తాన్ని చేస్తాడా లేదా, నా మాటకు లోబడతాడా లేదా, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తూ అయ్యా, ఆఖరికి అబ్రహాము తట్టుకోలేక ఒక్క మాట దేవుడి దగ్గర అన్నాడు. ఒక్క మాట ఏమన్నా తెలుసా? ప్రభువా, అయ్యా 24 సంవత్సరాలు అయిందయ్యా, 24 సంవత్సరాలు అయిందయ్యా, నాకు సంతానం లేదు. నువ్వు మాట ఇచ్చి కూడా 24 సంవత్సరాలు అయింది, నాకు సంతానం లేదు. ఇదిగో నా ఇంట్లో పెరుగుతున్నటువంటి ఈ ఎలియాజరు నా ఇంటికి వారసుడా, చెప్పయ్యా ఒక్కసారి. అప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్పాడు, అబ్రహాం నువ్వు బయటికి రా, ముందు బయటికి రాను. అబ్రహాం వణికిపోతున్నాడు. ఎందుకొరకు దేవుడు నన్ను బయటికి రమ్మన్నాడు? బయటికి రా. బయటికి రానంగానే అబ్రహాం బయటకు వచ్చాడు. రాగానే దేవుడు చెప్పాడు, ఆకాశం వైపు చూడు, లెక్కెట్టు వాటిని, వేటిని, నక్షత్రాలు లెక్కెట్టలేం ప్రభా. సముద్రం దగ్గరికి పిలుచుకొని పోయినాడు. సముద్రం కాడికి పిలుచుకొని పోయి అంత ఇసుక చేతికి ఇచ్చాడు. దీన్ని లెక్కబెట్టు. ఇసుక లెక్క పెట్టడం నా వల్ల కాదయ్యా. అప్పుడు దేవుడు చెప్పాడు, మీదట ఈ సంవత్సరానికంతా కూడా నేను నీ గర్భమును తెరచి నీ గర్భము నుంచి ఒక శ్రేష్టమైన కుమారుని నేను ఇస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆకాశ నక్షత్రములే నీ యొక్క సంతానము అనగా నీ భార్య గర్భము నుంచి పుట్టినటువంటి సంతానమును నేను అభివృద్ధి చేయబోతున్నాను, అంతలా నేను ఇవ్వబోతున్నాను. అబ్రహాము ఉన్న చోటనే చప్పట్లు కొట్టేసాడు దేవుని దగ్గర. చప్పట్లు కొట్టేసి గంతులేసి ఏకంగా సరే ప్రభువా అనేసి లోపలికి రాగానే మీదట సంవత్సరం లోపే ఆమె గర్భములో 90 సంవత్సరాల వృద్ధురాలి గర్భములో దేవుడు చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆధారమే లేదు. స్త్రీ ధర్మము ఉడికిపోయింది. 90 సంవత్సరాల ముసలు ఎలా ఉంటాయా మీరు చెప్పండి. 50 ఏళ్ళు 40 ఏళ్ళు రాగానే అంతెందుకయ్యా, 18 ఏళ్ళు రాగానే ఏమైనా వ్యాపారమైనవా, ఏమో వ్యాపారమైనవా అంటే అయ్యా పానం శాత కాలేదయ్యా, ఏమన్నా పానం శాత కాలేదయ్యా, ఏమంత కష్టం చేసినామంటే ఏమోనయ్యా వాళ్ళంతా నొప్పులు ఉన్నాయి. అవునా? మరి 90 ఏళ్ళ వయస్సులో శారమ్మ గర్భాన్ని దేవుడు తెరిచాడంటే ఒకటే ఒక్క కారణం చెప్పనా? ఆ వయస్సులో కూడా శారమ్మ ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే అందంగా ఉందంట. చెప్పలకుండా దేవుని హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే 90 ఏళ్ళ వయసులో కూడా శారమ్మ బహు అందముగా చక్కగా ఉన్న కారణం చేత అబీమెలెకు రాజు 90 ఏళ్ళ ముసలామెను, నేను ఈ ముసలామెను తన రూమ్ లో బంధించుకున్నాడు, బంధించేసాడు. కారణం ఏంటి? ఆమె అందంగా ఉంది, చందంగా ఉంది. దేవుడు దైవ సేవకులకు హాని చేయాలని చూస్తే, మనుషులు దైవ సేవకులకు హాని చేయాలని చూస్తే దేవుడు ఊరికే ఉంటాడా? అబ్రహాము ఒక ప్రవక్త,
అబ్రహాము దగ్గర దేవుడు చెప్పిన ఒకే ఒక్క మాట, అబ్రహాం నువ్వేం భయపడకు, శారమ్మను క్షేమముగా సురక్షితంగా నేను తీసుకొస్తాను కదా. ఏం చేస్తావు ప్రభువా? ఏం లేదు, ఆడోళ్ళ గర్భాలన్నీ కూడా మూసేసాడంట దేవుడు. సంవత్సరం పాటు ఆడోళ్ళకి అందరికి కడుపున పెట్టేశాడు దేవుడు. ఏకంగా గర్భాలు మూసేశాడు. భయంకరమైనటువంటి అనారోగ్యాలు, తెగుళ్ళు, దెబ్బతో అక్కడంతా అన్ని వచ్చినప్పుడు ఎవరి నుంచి వచ్చాయి ఇవి? రాత్రి దేవుడు అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళి చెబుతా ఉన్నాడు, అతడు ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేస్తాడు. నీవు అతని భార్యను ఇక్కడి నుంచి పంపించకపోతే నీవును నీ దేశ ప్రజలను నిశ్చయముగా చచ్చెదరని దేవుడు ప్రమాణం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అన్యుడు భయపడ్డాడు. రాత్రికి రాత్రి నువ్వు వెళ్ళిపో, అమ్మా తల్లి దండం నీకు, వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. అబ్రాహాం నువ్వు రావయ్యా, చెప్పొచ్చు కదా నువ్వు ప్రవక్తవని. నేనెందుకు చెప్తా? చెప్పటే నాయన, నేను చెప్పను, నీకు కావాల్సిందే. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు తెలుసా? శారమ్మను అప్పగించడమే కాదు, అప్పుడు ఆడులందరూ చెప్తున్నారు, అయ్యా అమ్మ గర్భాలు మూతపడ్డాయి, నొప్పులో ఏం చేయాలి? అప్పుడు దేవుడు అబ్రాహాం నీ ఇష్టం, నువ్వు ప్రార్థన చేస్తే అలా గర్భాలు తెరుస్తా, ప్రార్థన చేస్తావా లేదా నీ ఇష్టం. మనకిస్తే ఆప్షన్ ఏం చేస్తాం? నేను చేయనని చెప్పేసి పారిపోతామా? అబ్రాహాం అట్టనలేదు. రాజు దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే మూయబడిన ప్రతి గర్భం తెరవబడింది. హల్లెలూయా! మూయబడిన ప్రతి గర్భం తెరవబడింది. అంతేకాదండి, దేవుడి చిత్తాన్ని అబ్రహాము నెరవేర్చినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? అబీమెలెకు రాజు దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తం కూడా అబ్రహాముకు దేవుడు రాసిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి చిత్తాన్ని చేస్తే దేవుడి ఆశీర్వాదం వస్తుంది. అంత బాగుంది. చక్కటి కొడుకు పుట్టాడు, సంతోషిస్తున్నాడు, నా కొడుకు అని ఆనందపడుతున్నాడు. ఆ రాత్రి దేవుడు వచ్చి, అబ్రాహాం నీ కొడుకును నాకు ఇవ్వాలి, ఇస్తావా? మీరు ఇస్తారా? ఈ రాత్రి దేవుడు వచ్చి నీ కొడుకును నాకు ఇచ్చేయంటే ఇస్తారా? అబ్రాహాం ఒకటే వేసాడు, సరే ప్రభువా, బూడిదలో నా కొడుకు కాలిపోయి బూడిద అయినా కూడా ఆ బూడిదకు ప్రాణం పోసి నా కొడుకునిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఆ బూడిదకు ప్రాణం పోసి నా కొడుకునిస్తావు. సిద్ధం. 114 సంవత్సరాల వయసులో 14 ఏళ్ల కుమారుని తీసుకొని భుజం చేసుకుని నడువురా అక్కడ చెబుతూ ఉన్నాడు. ఆ కొడుకు విషయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పినారు, ఇదిగో ఏమన్నా తెలుసా, నేనును నా కొడుకును బలి అర్పించి మరలా వస్తాం. ప్రైజ్ ది లార్డ్. మరలా వస్తాం. ఎలా వస్తావు? అక్కడికి ఇస్సాకు గారు అడుగుతున్నారు, డాడీ కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల ఎక్కడా? ప్రతి మాట మాట్లాడుతుంటే తండ్రికి గుచ్చుతున్నాడు. బాగులేకంగా గుచ్చుడే. కట్టెలున్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల ఎక్కడా? అబ్రాహాము పలికిన ఒకే ఒక్క మాట, దేవుడే చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప మాట అండి, దేవుడే చూసుకుంటాడు. సరే అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మమ్రే కొండపైకి ఎక్కారు. కొడుకుతోనే బలిపీఠం కట్టిస్తున్నాడు. ఏంటో తెలుసా, నీ కొడుకు నువ్వు నేర్పించవలసింది ఏంటో తెలుసా, వాడి బైబిల్ వాడే మోయాలి. ప్రైజ్ ది లార్డ్. వాడి బైబిల్ వాడే మోయాలి. ఇది నేర్పించాలి నీ పిల్లలకు. బైబిల్ మీ భార్యలు తీసుకుని రావటం కాదు, మీ భర్తలు తీసుకుని రావటం కాదు. బైబిల్ నీ బైబిల్ నువ్వే తీసుకొని రావాలి. ఎవరి సిలువను వారే మోయాలి. అప్పుడే దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వాడు అవుతాడు. అబ్రహాము దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇస్సాకును ఏం చేశాడు తెలుసా, బలిగా చేశాడు. ఎప్పుడైతే నీ కొడుకును నాకు బలి అనగానే కట్టెలు కుమారుడు చేత మోయించాడు, నిప్పు కుమారుడు చేత మోయించాడు, బలిపీఠము కుమారుడు చేత కట్టించాడు, నిప్పును కుమారుడు చేతనే రగిలింపజేశాడు. రగిలింపజేసి కుమారుడితో చెబుతా ఉన్నాడు, నా కుమారుడా నువ్వు సిద్ధమా? ఏం డాడీ అడుగుతా ఉన్నావే? కట్టెలు పేర్చాను,
నిప్పులు పేర్చాను. ఇప్పుడు చెప్పు, గొర్రె పిల్ల ఎక్కడా? అబ్రహాము గుండెలు పిండేసే సంఘటన. ఒక్కసారిగా కొడుకుతో చెబుతా ఉన్నాడు, నాన్న నీవే ఆ గొర్రె పిల్లవు. ఒప్పుకుంటాడా? 14 ఏళ్ళ కుమారుడు వీడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. 14 ఏళ్ళ కుమారుడు ఒకటే మాట, తాళ్ళు తండ్రి చేతికిచ్చి చేతులు ఇలా పెట్టి పడుకొని, డాడీ నా చేతులు కాళ్ళు కట్టేసే, నీవు దేవుడికి మాట ఇచ్చావు కాబట్టి బలి కావడానికి నేను సిద్ధం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బలి కావడానికి నేను సిద్ధం. దేనికి సిద్ధం రా? సావడానికి సిద్ధం. ఎవరి కొరకు? దేవుడి కొరకు. యేసు బిడ్డగా కొనసాగుతున్న నీవు నా మట్టుకైతే బతుకులకిస్తే చావైతే లాభమని ఏ రోజైతే తీర్మానం చేసుకొని దేవుడి చిత్తం ప్రకారం ముందుకు వెళ్తావో ఆ రోజే నీ జీవితంలో దేవుని నెరవేర్చిన బిడ్డవవుతావు. ప్రైజ్ ది లార్డ్. కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల ఎక్కడా? నీవే ఆ గొర్రెపిల్ల. పడుకుంటావా? పడుకుంటాను నాన్న, దేవుడి కంటే ఎక్కువ కాదు. నువ్వు ఏం చెప్పావు డాడీ? ఎక్కడా చెప్పావు కదా, నేనును నా కొడుకును ఇద్దరం కలిసి వస్తామని చెప్పావు కదా. మరి ఈడికి వచ్చిన తర్వాత, పైకి వచ్చిన తర్వాత గొర్రె పిల్ల నేనని చెప్పేసి నన్ను చంపేస్తా అంటున్నావు. నేను వెళ్ళాలి కదా డాడీ అంటే, నేను చెబుతున్నాను, నీవు నేను ఇద్దరం కూడా కలిసే వెళ్తాం. నీ బలి ఇక్కడ జరగాలి. ఎలా? పడుకున్నాడు కొడుకు, కత్తెత్తాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అనగానే అబ్రహాం ఆగు. రాయబడిన మాట ఏంటంటే, దేవుడు పశ్చాత్తాపడ్డాడు. అబ్రహాం పశ్చాత్తాపల్లా, దేవుడి హృదయాన్ని గెలుచుకున్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. వెంటనే అప్పుడు కట్టెలు నిప్పులు ఉన్నవి. ఇప్పుడు కుమారుణ్ణి పడుకోబెట్టాడు. కుమారుణ్ణి పడుకోబెట్టిన తర్వాత అబ్రహాము యొక్క విశ్వాసం ముందు దేవుడి మాట ఏమైందో తెలుసా? ఓడిపోయి అక్కడ బలి ఇస్తానని చెప్పేసి కత్తి తీసి బలి అర్పించేటప్పుడు దేవుడి స్వరం వినబడతా ఉంది, అబ్రహాం అబ్రహాం. ఏంటి ప్రభువా? నీవు నాకు నిత్యమును భయపడుతున్నటువంటి వాడవు. అదిగో అక్కడ ముండ్ల కంపంలో కొమ్ములు తిరిగినటువంటి పొట్టేలు ఉంది. అది తెచ్చి నీ కుమారుడికి బదులుగా దాన్ని బలిగా అర్పించు. హల్లెలూయా. అక్కడ అర్పించబడినటువంటి ఆ బలి అర్పణ ఎవరో తెలుసా? అబ్రహాము కుమారుడికి బదులుగా తండ్రి అయినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అక్కడ బలి కాల్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు అక్కడ బలి కాల్చబడ్డాడు. నీ కొరకు నా కొరకు ఆ కలవరిలో కొమ్ములు తిరిగిన పొట్టేలి, ముండ్ల కిరీటమును ధరించినటువంటి వాడు యేసుక్రీస్తు ఆ కల్వరి కొండ పైన బలి కాబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. జరిగిన వెంటనే అబ్రహాము దేవుడికి పెట్టిన ఒకటే పేరు, యెహోవా ఈరే. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఈరే అని పేరు పెట్టేశాడు. అప్పుడు అబ్రహామును తన కుమారుడును మాట ఇచ్చిన ప్రకారము అక్కడ ఉన్నటువంటి తన దాసులందరికీ తండ్రి కుమారుడు ఇద్దరు కూడా కనబడి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి బిడ్డలారా, దేవుడి చిత్తమును చేయటం ద్వారా నీకు మేలా కీడా? మేలే. నీకు మేలు జరగాలంటే నువ్వేం చేయాలి? ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి. రెండవదిగా ఎడతెగక ప్రార్థన చేయాలి. మూడవదిగా ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నీ విషయంలో దేవుడి చిత్తమును ఆ విధంగా చేయాలి. తర్వాత జారత్వమునకు దూరముగా పారిపోవాలి. మూడవదిగా ఏం చేయాలంటే దేవుడి చిత్తములో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన చిత్తమును ఎరిగినట్లయితే లోబడాలి. మొదటిగా లోబడిన తరువాత ప్రయత్నం చేయాలి.
అబ్రహాం ప్రయత్నించాడు, నా కొడుకును బలిస్తా అన్నాడు, ప్రయత్నించిన తరువాత ఏం జరిగిందంటే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈ 3 మాటలు మన జీవితంలో దేవుడు నెరవేర్చి నడిపించునుగాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 900020